విమానంలో ప్రయాణిస్తున్న భర్తను కొట్టిన భార్య. ప్రేమ అంటే భాగస్వామిని నియంత్రించడం కాదు, వారి కలలకు ఆకాశమంతా తోడుగా నిలవడం. 30,000 అడుగుల ఎత్తులో విమానంలో ప్రయాణిస్తున్న తన భర్తను అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టిన ఎయిర్ హోస్టెస్. అసలు కారణం తెలిస్తే కళ్ళు చెమర్చుతాయి. ఒక సక్సెస్ఫుల్ సీఈఓ తన మాజీ భార్యను గాలిలో అవమానించాలని చూశాడు. కాని ఆమె ఇచ్చిన సమాధానం అతని జీవితాన్నే మార్చేసింది. ఆమె వడ్డించే కాఫీ కప్పులో అతని అహంకారం కనిపించింది, కాని ఆమె కళ్లలో మాత్రం తను వదులుకున్న ప్రేమ కనిపించింది. 3 ఏళ్ల క్రితం విడాకులు. ఈరోజు అదే విమానంలో ఎదురుపడితే ఒకరికది ఈగో సమస్య, మరొకరికది వృత్తి గౌరవం. విమానం కూలిపోతున్న తరుణంలో తన ప్రాణాల కంటే ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమనుకున్న ఒక ఎయిర్ హోస్టెస్ సాహసం. మృత్యువు అంచున ఉన్నప్పుడుగాని అతనికి అర్థం కాలేదు, తను సంపాదించిన కోట్లు కాదు, తను వదులుకున్న భార్య ప్రేమే తన అసలైన ఆస్తి అని. భార్య అంటే ఇంట్లో ఉండే బొమ్మ కాదు, ఆకాశంలో ఎగిరే పక్షి అని నిరూపించిన నిత్యకథ. ప్రేమ అంటే భాగస్వామిని బంధించడం కాదు, వారి కలలకు రెక్కలు తొడగడం. విమానంలో భార్య చేతిలో చెంపదెబ్బతిన్న సీఈఓ. ఎందుకు? 3 ఏళ్ల విడాకుల తర్వాత 30,000 అడుగుల ఎత్తులో విమానంలో మాజీ భార్యాభర్తలు ఎదురుపడటం. ఒకరు సక్సెస్ఫుల్ సీఈఓ, మరొకరు నిబద్ధతగల ఎయిర్ హోస్టెస్. ఒకరి కళ్లలో అధికారం, మరొకరి కళ్లలో ఆత్మవిశ్వాసం. అందరూ చూస్తుండగా భర్తను భార్య కొట్టిన ఆ దెబ్బ, అది కేవలం కోపం కాదు, తన వృత్తిని, కలలను కించపరిచినందుకు ఒక మహిళ పడ్డ ఆవేదనకు ప్రతిరూపం. ఇది కేవలం ఉద్యోగం కాదు, నా గౌరవం అని ఆమె చాటి చెప్పిన తీరు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉదయాన్నే ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఎనౌన్స్మెంట్లు, ట్రాక్ సూట్కేస్ల శబ్దం మధ్య అభిరామ్ నడుచుకుంటూ వస్తున్నాడు. 30 ఏళ్ల ప్రాయంలోనే ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఎదిగిన అతనిలో ఒక రకమైన రాజసం ఉంది. నల్లటి బ్లేజర్, కళ్లజోడు వెనుక దాక్కున్న అలసట అతన్ని చూస్తే ఎవరికైనా ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ కనిపిస్తాడు. లండన్లో జరగబోయే $multi-million డీల్ అతని కెరియర్కే అత్యంత కీలకం. కాని ఆ విజయం ఇచ్చే సంతోషం అతని ముఖంలో లేదు. బోర్డింగ్ పాస్ చెక్ చేసుకొని బిజినెస్ క్లాస్ సీట్ 4Aలో కూర్చున్నాడు. విమానం లోపల ఉన్న చల్లని ఏసీ గాలి అతనికి కొంచెం ఉపశమనాన్నిచ్చింది. చుట్టూ ఉన్న ప్రయాణికులు తమ ఫోన్లలోనో పుస్తకాల్లోనో నిమగ్నమై ఉన్నారు. అభిరామ్ వెంటనే తన ల్యాప్టాప్ తీసి ప్రెజెంటేషన్ ఫైల్స్ ఓపెన్ చేశాడు. నిజానికతనికి పనిమీద అంత ఏకాగ్రత లేదు. కాని ఏకాంతం దొరికితే చాలు, మనసు పాత జ్ఞాపకాల్లోకి, ముఖ్యంగా నిత్య జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ జ్ఞాపకాల నుండి తప్పించుకోవడానికి పనిని ఒక కవచంలా వాడుకోవటం అతనికి అలవాటుగా మారింది. గతం గతం, ఇప్పుడు నా ముందున్నది కేవలం ఈ డీల్ మాత్రమే అని తనని తాను సమాధానపరుచుకుంటూ పనిలో మునిగిపోయాడు. విమానం టేకాఫ్ కావడానికి అంతా సిద్ధమైంది. లోపల విమాన సిబ్బంది ప్రయాణికులను పలకరిస్తూ భద్రత సూచనలు ఇస్తున్నారు. అభిరామ్ కిటికీవైపు తలతిప్పి మేఘాలవైపు చూస్తున్నాడు. అప్పుడే ఒక మెత్తని స్వరం వినిపించింది. వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్. ఆ స్వరం వినగానే అభిరామ్ శరీరం ఒక్కసారిగా వణికింది. ఆ గొంతు అతనికి చాలా పరిచయం, ఎక్కడో విన్నట్టుగా ఉంది. కాదు, అతని ప్రాణంగా ప్రేమించిన గొంతది. అనుమానంతో మెల్లగా తల పైకెత్తాడు. ఎదురుగా నీలిరంగు యూనిఫాంలో జుట్టు చక్కగా ముడివేసి ముఖంపై చెదరని చిరునవ్వుతో నిలబడి ఉంది నిత్య. ఆమెను చూడగానే అభిరామ్ గుండె వేగం పెరిగింది. చేతిలో ఉన్న ఫైల్స్ కింద పడబోతున్నాయి. 3 ఏళ్లు, సరిగ్గా 3 ఏళ్ల క్రితం కోర్టులో విడాకుల పత్రాలమీద సంతకం చేసి మౌనంగా తన జీవితంలోంచి వెళ్లిపోయిన నిత్య ఇప్పుడిలా ఎయిర్ హోస్టెస్గా ఎదురుపడుతుంది అని అతను కలలో కూడా ఊహించలేదు. ఆమె ముఖంలో ఆ పాత అమాయకత్వం అలాగే ఉంది, కాని చూపుల్లో ఒక కొత్త ఆత్మవిశ్వాసం, స్థిరత్వం కనిపిస్తున్నాయి. నిత్య కళ్ళు కూడా అభిరామ్ను చూశాయి. ఒక్క క్షణంపాటు ఆమె ప్రపంచం ఆగిపోయింది. ఆమె చేతిలోని వాటర్ బాటిల్ స్వల్పంగా వణికింది. లోపల 1000 ప్రశ్నలున్నా ఒక ప్రొఫెషనల్ ఎయిర్ హోస్టెస్గా ఆమె తన భావాలను బయటపడనీయలేదు. వెల్కమ్ ఆన్ బోర్డ్ సర్, మీకేవైనా కావాలా అని అడిగింది. ఆమె గొంతులో ఎక్కడా పాత అనుబంధం తాలూకు తడిలేదు, కేవలం ఒక క్రమశిక్షణగల ఉద్యోగి మాత్రమే ఉంది.
అభిరామ్ నోట మాటరాక అలాగే చూస్తూ ఉండిపోయాడు. నిత్య అభిరామ్ మౌనాన్ని గమనించి ఒక చిన్న విష్ చేసి ఏమీ ఎరగనట్టుగా తన డ్యూటీని కొనసాగిస్తూ వెళ్ళిపోయింది. అభిరామ్ మాత్రం అలాగే శిలలా ఉండిపోయాడు. అతని గతం ఇప్పుడు అతని కళ్లముందే తిరుగుతోంది. విమానం ఇప్పుడు భూమికి 30,000 అడుగుల ఎత్తులో మేఘాల మధ్య తేల్తోంది. కాని అభిరామ్ మనసులో మాత్రం అంతకంటే ఎత్తైన కోపం, అసూయ నిండిన తుఫాను మొదలైంది. తను ప్రాణంగా ప్రేమించి ఒకప్పుడు తన పక్కన రాణీలా కూర్చున్న నిత్య ఇప్పుడు సామాన్య ప్రయాణికులకు సేవలు చేస్తూ అపరిచితురాలిలా తన పక్కనుండి వెళ్లడం అతనికి నచ్చలేదు. ఆ అపరిచితత్వం అతనికి ఒక అవమానంలా అనిపించింది. అతనిలోని ఈగో నిద్రలేచింది. ఆమెను తక్కువ చెయ్యాలని, తన స్థాయిని చూపించాలని నిర్ణయించుకున్నాడు. అతను పదే పదే అటెండెంట్ కాల్ బటన్ నొక్కడం మొదలుపెట్టాడు. నిత్య వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక వంకపెట్టి మెనూలో లేని వస్తువుల గురించి అడుగుతూ విసిగించాడు. ప్రతి ఒక్కరూ చూస్తుండగా ఆమెను ఒక సర్వెంట్లా ట్రీట్ చేయడానికి ప్రయత్నించాడు. నిత్య వృత్తిపరంగా చాలా ఓపికగా సమాధానమిస్తోంది. కాని అభిరామ్ క్రూరత్వం అక్కడితో ఆగలేదు. ఆమె కాఫీ కప్పు అందిస్తున్నప్పుడు ఆమెకు మాత్రమే వినిపించేలా అతి తక్కువ స్వరంలో వెట్టకారంగా అన్నాడు. జీవితంలో ఎగరాలని పెద్ద పెద్ద కలలు కన్నావుగదా నిత్య, చివరికి ఇలా విమానాల్లో తిరుగుతూ ఎవరికో కాఫీలు డ్రింక్స్ అందించడమేనా నీ గొప్ప కల? దీనికోసమేనా నా జీవితాన్ని నాశనం చేసి వెళ్ళిపోయావా? ఆ మాటలు వినగానే నిత్య చేతిలోని ట్రే స్వల్పంగా వణికింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ పెదవి కొరుక్కుంది. కాని ఏమీ అనకుండా ఒక్క క్షణం అతని కళ్లలోకి తీక్షణంగా చూసి మౌనంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ మౌనం ఒక పెద్ద యుద్ధం ముందు వచ్చే నిశ్శబ్దంలా ఉంది. అభిరామ్ ఆవేశం పెరిగిపోతోంది. ఆమె మౌనం అతన్ని మరింత రెచ్చగొట్టింది. నిత్య మరోసారి అటుగా వెళుతుంటే ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. చుట్టూ ఉన్న ప్రయాణికులు వింతగా చూడడం మొదలుపెట్టారు. అభిరామ్ హేళనగా నవ్వుతూ, ఏంటి నిత్యా, మాట్లాడవు? ఈ డ్రెస్సు, ఈ మేకప్, ఇదంతా ఎవర్ని ఇంప్రెస్ చేయడానికి? నా దగ్గర ఉన్నప్పుడు రాణీలా చూసుకునేవాణ్ణి. నా కోట్లు, నా ఆస్తి వదిలేసి వచ్చి ఇలా గాల్లో తిరుగుతూ గంటల తరబడి నిలబడి పనిచేయడం నీకు అంత సుఖంగా ఉందా? నిత్య వెనక్కి తిరక్కుండా ముందుకు వెళ్లబోయింది. కాని అభిరామ్ ఆవేశంలో ఆమె చెయ్యి పట్టుకొని ఆపడానికి ప్రయత్నించాడు. అది నిత్య సహనానికి ఆఖరి చుక్క. ఆ స్పర్శ ఆమెలో గతంలోని గాయాలను ఒక్కసారిగా రేపింది. అంతే, అందరూ చూస్తుండగానే నిత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన శక్తినంతా కూడదీసుకొని అభిరామ్ చెంపమీద చెల్లుమని కొట్టింది. ఆ శబ్దం విమానం మొత్తం మారుమోగింది. విమానంలో ఒకేసారి పిన్ డ్రాప్ సైలెన్స్. ప్రయాణికులు షాక్తో నోళ్లు వెళ్లబెట్టారు. తోటి ఎయిర్ హోస్టెస్లు భయంతో అక్కడికి పరుగున వచ్చారు. అభిరామ్ బుగ్గ ఎర్రబడింది. అతని కళ్లలో మొదట కోపం కనిపించినా నిత్య కళ్లల్లో గలగలా రాలుతున్న కన్నీళ్లను చూశాక అది ఆవేదనగా మారింది. ఆమె కొట్టిన దెబ్బలో కోపం కంటే అతను తన కలల్ని కించపరిచినందుకు పడ్డ బాధ ఎక్కువగా ఉంది. నిత్య గొంతు వణుకుతుండగా, నీకెప్పటికీ అర్థం కాదభిరామ్, ఇది కేవలం ఉద్యోగం కాదు, నా గౌరవం. నువ్వు కొనే ఏ ఆస్తి కూడా నాకీ తృప్తినివ్వదు అని చెప్పి అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. ఆ చెంపదెబ్బ శబ్దం విమానంలో ప్రకంపనలు సృష్టించింది. వెంటనే ఇన్ఫ్లైట్ సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అభిరామ్ను బలవంతంగా అతని సీట్లో కూర్చోబెట్టారు. విమాన ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రయాణికుడు సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించడం తీవ్రమైన నేరం. పై అధికారి పర్సర్ నిత్యను పక్కకు పిలిచి వివరణ అడిగారు. నిత్య తన కళ్లలోని నీళ్లను తుడుచుకుంటూ వృత్తిపరంగా చాలా దృఢంగా మాట్లాడింది. సర్, ఇతను ప్రయాణికుడిగా హద్దులు దాటాడు. నన్ను శారీరకంగా తాకడమే కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు అని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చింది. కాని ఆమె లోలోపల అగ్నిపర్వతంలా కుమిలిపోతోంది. ఆ ఫిర్యాదు చేస్తున్నప్పుడు ఆమె కలం వణికింది. ఎందుకంటే ఆ ప్రయాణికుడు ఆమెకు కేవలం అపరిచితుడు కాదు, ఆమె ప్రాణం. మరోవైపు అభిరామ్ మొద్దుబారిపోయి తన సీట్లో కూర్చున్నాడు. అతని బుగ్గమీద నిత్య 5 వేళ్ల ముద్రలు ఎర్రెరా కనిపిస్తున్నాయి. ఆ మంటకంటే ఆమె కళ్లలో తను చూసిన ఆవేదన అతన్ని ఎక్కువగా దహిస్తోంది. నిజంగా నేనంత నీచంగా ప్రవర్తించానా? తన కలల్ను అంతగా తక్కువ చేశానా అని మొదటిసారి తనని తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. విమానం ఇంజిన్ హోరు అతనికి వినిపించడం లేదు. అతని మనసు
కాలయంత్రాన్ని ఎక్కి 6 ఏళ్ల వెనక్కి ప్రయాణించింది. కాలం 6 ఏళ్ల వెనక్కి వెళ్ళింది. హైదరాబాద్లోని ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజ్. క్యాంపస్ అంతా సందడిగా ఉంది. అభిరామ్ ఫైనల్ ఇయర్ టాపర్. ఎప్పుడూ పుస్తకాలు లేదా ల్యాప్టాప్తో గంభీరంగా ఉండేవాడు. అతనికి అనవసరమైన మాటలు, నవ్వులు అంటే అస్సలు ఇష్టముండేది కాదు. నిత్య 3rd ఇయర్ స్టూడెంట్ మరియు కాలేజ్ కల్చరల్ సెక్రటరీ. ఆమె ఎక్కడుంటే అక్కడ నవ్వులు, పాటలు. ఆమె కళ్ళు ఎప్పుడూ ఏదో సాధించాలనే తపనతో మెరుస్తుంటాయి. కాలేజ్ ఫెస్ట్ నిర్వహణ బాధ్యతలు వీరిద్దరిమీద పడ్డాయి. మొదట్లో అభిరామ్కి నిత్య అల్లరి అంటే చికాకు ఉండేది. నిత్యకు అభిరామ్ సిద్ధాంతాలంటే బోర్ కొట్టేది. కాని పనిచేసే క్రమంలో అభిరామ్కు నిత్యలోని అంకితభావం, నిత్యలో అభిరామ్లోని బాధ్యత నచ్చాయి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలాంటి వీరిద్దరి మనసులు ఒక అదృశ్య శక్తితో దగ్గరయ్యాయి. ఒక సాయంత్రం ఫెస్ట్ పనులన్నీ అయిపోయాక అభిరామ్ తొలిసారిగా నిత్య కోసం ఒక రోజా పువ్వును తీసుకువచ్చాడు. ఆ రోజే వారి మౌన ఒప్పందం మొదలైంది. ప్రేమలో పడిన కొత్త రోజులవి. కాలేజ్ టెర్రస్ మీద కూర్చుని ఆకాశాన్ని చూడడం వారిద్దరికీ ఇష్టమైన వ్యాపకం. ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఆకాశంలో దూసుకుపోతున్న విమానాన్ని చూపిస్తూ నిత్య కళ్ళు మెరిశాయి. అభి, నాకిలా 4 గోడల మధ్య కూర్చుని కోడింగ్ చేయడం ఇష్టంలేదు. నాకా పక్షుల్లా మేఘాల మధ్య ఎగరాలనుంది. ప్రపంచమంతా తిరగాలి, కొత్త కొత్త మనుషుల్ని కలవాలి. అందుకే నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంటున్నాను అని తన మనసులోని మాట బయటపెట్టింది. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చే అబ్బాయిలు ఇలాంటి గ్లామర్ ఫీల్డ్ అంటే భయపడతారు. కాని అభిరామ్ అప్పుడు నిత్య కళ్లలో చూసిన ఆ మెరుపును తన జీవితానికి వెలుగిస్తుందని నమ్మాడు. ఆమె చెయ్యి దట్టిగా పట్టుకుని ఇలా అన్నాడు, నిత్యా, నీ కలలే నా కలలు. నువ్వు ఎక్కడికి ఎగిరినా, ఏ ఆకాశానికి వెళ్ళినా కింద నీకోసం నీ తోడుగా నేనుంటాను. నీ రెక్కలకు నేను అండగా ఉంటాను. ఆ మాటలకు నిత్య పొందిన సంతోషం వర్ణనాతీతం. ఆ క్షణమే వారి మధ్య ప్రేమబంధం ఒక బలమైన నమ్మకంతో ముడిపడింది. కాని అదే మేఘాల మధ్య విమానంలో 3 ఏళ్ల తర్వాత ఈ రోజు వారు ఒకరినొకరు అసహ్యించుకునే స్థితికి వస్తారని ఆనాడు వాళ్లు ఊహించలేదు. కాలేజీ రోజుల్లో మొదలైన ఆ ప్రేమ పెళ్లిపీటల వరకు చేరింది. అభిరామ్ తన మేధస్సుతో ఒక సాఫ్ట్వేర్ స్టార్టప్ను మొదలుపెట్టగా నిత్య తన కలను విజన్ చేసుకుంటూ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్లో చేరింది. ఇరు కుటుంబాలను ఒప్పించి అత్యంత ఘనంగా వారి వివాహం జరిగింది. ఆ రోజుల్లో వారిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా క్షణం కూడా ఉండలేకపోయేవారు. మొదటి వెడ్డింగ్ యానివర్సరీ రోజున అభిరామ్ నిత్యకు ఒక ఖరీదైన అందమైన రిస్ట్ వాచ్ని కానుకగా ఇచ్చాడు. ఆమె చేతికి దాన్ని కడుతూ, నిత్యా, నువ్వు ఆకాశంలో ఎగురుతున్నా, భూమిమీద నాకోసం పనిచేస్తున్నా, మనం కలిసి గడిపే ప్రతి నిమిషం నాకు కోట్లిచ్చినా దొరకని విలువైనది. ఈ వాచ్ చూసినప్పుడల్లా మన ప్రేమను గుర్తుచేసుకో అన్నాడు. నిత్య కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. అప్పుడు వారి ప్రపంచం కేవలం ప్రేమతోనే నిండిపోయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2 ఏళ్లు గడిచేసరికి అభిరామ్ స్టార్టప్ ఒక పెద్ద కంపెనీగా ఎదిగింది. కోట్లలో టర్నోవర్, 100 మంది ఉద్యోగులు. అభిరామ్కు సమయమే దొరకడం లేదు. రాత్రి 10 దాటితేగాని ఇంటికొచ్చేవాడు కాదు. మరోవైపు నిత్య ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో డ్యూటీ చేస్తూ దేశాలు తిరుగుతోంది. ఆమె ఇంటికి వచ్చేసరికి అభిరామ్ నిద్రపోవడం, అభిరామ్ లేచేసరికి నిత్య ఫ్లైట్ ఎక్కడం, ఇలా వారి మధ్య సంభాషణలు తగ్గిపోయాయి. అభిరామ్లో సక్సెస్ తెచ్చిన అహం నెమ్మదిగా తలెత్తింది. తన ఎదుగుదల ముందు నిత్య చేస్తున్న ఉద్యోగం అతనికి చాలా చిన్నదిగా అనిపించడం మొదలైంది. ఒకరోజు రాత్రి భోజనం దగ్గర అభిరామ్ నిర్లక్ష్యంగా అన్నాడు, నిత్య, ఇంకెన్నాళ్ళు ఇలా సర్వింగ్ చేస్తూ గాల్లో తిరుగుతావు? నా కంపెనీ ఇప్పుడు ఒక రేంజికి వెళ్ళింది. నా నెల సంపాదన నీ 5 ఏళ్ల జీతం కంటే ఎక్కువ. ఇక ఈ చిన్న ఉద్యోగం మానేసి ఇంట్లో హాయిగా ఉండు. ఆ మాటలు నిత్య గుండెను కోశాయి. తన కలని చిన్న ఉద్యోగమని అభిరామ్ అనడం ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. వారి మధ్య దూరం పెరిగి పెరిగి ఒక పెద్ద విస్ఫోటనానికి దారితీసింది. అభిరామ్ చెల్లెలి పెళ్లి లేదా ఒక ముఖ్యమైన ఫ్యామిలీ ఫంక్షన్ అనుకుందాం. దానికి నిత్య రావాలని అభిరామ్ ఖచ్చితంగా చెప్పాడు. కాని ఆఖరి నిమిషంలో నిత్యకు ఒక ఎమర్జెన్సీ ఫ్లైట్ డ్యూటీ పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వెళ్లాల్సి వచ్చింది. ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వచ్చిన అభిరామ్ నిప్పులు చెరుగుతున్నాడు. నిత్య ఫ్లైట్ దిగి అలసిపోయి ఇంటికి రాగానే అతను ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అందరూ నా భార్య ఎక్కడా అని అడుగుతుంటే నేను తలదించుకున్నాను.
నాకంటే, నా కుటుంబ గౌరవం కంటే నీకు ఆ కాఫీలు కప్పులు మోసే ఉద్యోగమే ఎక్కువైందా అని అరిచాడు. నిత్య తట్టుకోలేకపోయింది. అభి, ఇది గౌరవం గురించి కాదు, నా వృత్తి ధర్మం గురించి. నువ్వు నన్ను మనిషిగా కంటే నీ ఆస్తిలో భాగంగానే చూస్తున్నావు. నీకు నేను కావాలి, కాని నా వ్యక్తిత్వం వద్దు. ఇది ప్రేమ కాదభిరామ్, ఇది బానిసత్వం అని గట్టిగా చెప్పింది. ఆ రాత్రే ఆమె తన సామాన్ సర్దుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఇద్దరి మొండితనం వల్ల విడాకుల వరకు వెళ్ళింది. కాని ఇప్పటికీ ఆ గాయం ఇద్దరి మనసుల్లో పచ్చిగానే ఉంది. కథ మళ్లీ విమానంలోకి వస్తుంది. గతం గురించి ఆలోచిస్తున్న అభిరామ్ బుగ్గమీద ఉన్న నిత్య వేళ్ల ముద్రలు ఇంకా తగ్గలేదు. కాని పైలట్ నుండి వచ్చిన ఒక అనౌన్స్మెంట్ విమానంలోని వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. విమానం లోపల నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కాని అభిరామ్ నిత్యల మనసుల్లో మాత్రం యుద్ధం జరుగుతోంది. ఆ చెంపడెబ్బ తర్వాత అభిరామ్ తన సీట్లో తలదించుకుని కూర్చున్నాడు. అతని బుగ్గమీద మంట కంటే మనసులో పుట్టిన అసహనం అతన్ని ఎక్కువగా వేధిస్తోంది. మొదటిసారి అతను తన సక్సెస్ కళ్లజోది తీసి జీవితాన్ని చూశాడు. నిత్య వేళ్ల ముద్రలు అతని చర్మం మీద మాత్రమే కాదు, అతని అహంకారం మీద కూడా పడ్డాయి. తను ఎదగాలని కోరుకోవడం తప్ప, నేను తన రెక్కలకు అండగా ఉంటానన్నాను, కాని చివరికి ఆ రెక్కలను కత్తిరించాలని చూశానా అని మొదటిసారి ఆత్మపరిశీలన చేసుకోవడం మొదలుపెట్టాడు. మరోవైపు నిత్య విమానం వెనుక భాగంలో గ్యాలీలో ఒంటరిగా నిలబడి ఉంది. తోటి సిబ్బంది ఏమైందని అడుగుతున్నా ఏమీ లేదని నవ్వుతూనే అబద్ధం చెప్పింది. కాని ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అభిరామ్ అన్న మాటలు ఆమె చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. తను పడ్డ కష్టం, ట్రైనింగ్ సమయంలో పడ్డ శ్రమ, ఆకాశంలో గంటల కొద్దీ నిలబడి చేస్తున్న పనిని అతను కేవలం కాఫీలు అందించడమని తక్కువ చేయడం ఆమెను ఎంతగానో గాయపరిచింది. తను ప్రేమించిన మనిషి తనను ఇంతలా అగౌరపరుస్తాడని ఆమె ఊహించలేదు. ఆ విలాసవంతమైన జీవితం కంటే తన ఆత్మగౌరవమే తనకు ప్రాణమని ఆమె మనసు గట్టిగా నిశ్చయించుకుంది. సమయం గడుస్తోంది. లండన్ చేరుకోవడానికి ఇంకా 4 గంటల ప్రయాణం మిగిలి ఉంది. ప్రయాణికులందరూ నిశ్శబ్దంగా నిద్రపోతున్నారు లేదా సినిమాలు చూస్తున్నారు. సరిగ్గా అప్పుడు విమానం ఒక్కసారిగా భీకరమైన శబ్దంతో కుదులుపుకు లోనైంది. గాలిలో ఒక పెద్ద గుంటలో పడినట్లుగా విమానం కిందకు జారింది. ట్రేలమీద ఉన్న గ్లాసులు, నీళ్ల సీసాలు కింద పడిపోయాయి. ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు. వెంటనే పైలట్ నుండి గంభీరమైన అనౌన్స్మెంట్ వినిపించింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ యువర్ క్యాప్టెన్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ సివియర్ టర్బ్యులెన్స్ డ్యూ టు బ్యాడ్ వెదర్. ప్లీజ్ రిటర్న్ టు యువర్ సీట్స్ అండ్ ఫాస్టెన్ యువర్ సీట్ బెల్ట్స్ ఇమీడియట్లీ. క్యాబిన్ క్రూ, ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విమానం కిటికీల బహిట దట్టమైన నల్లని మేఘాలు, మెరుపులు కనిపిస్తున్నాయి. విమానం అటూ ఇటూ ఊగుతుంటే ప్రయాణికుల్లో భయం మొదలైంది. చిన్నపిల్లల ఏడుపులు, పెద్దల ఆందోళనతో విమానం ఒక యుద్ధభూమిని తలపిస్తోంది. సరిగ్గా అప్పుడు ఒక సీట్లో ఉన్న చిన్నారి సీట్ బెల్ట్ తెగిపోవడంతో భయంతో గట్టిగా ఏడుస్తోంది. విమానం కుదుపులకు ఆ పాప సీట్లోంచి కింద పడిపోయే ప్రమాదముంది. అందరూ తమ ప్రాణాల కోసం సీట్లకు అతుక్కుపోతే నిత్యమాత్రం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. ఆమె తన సీట్ బెల్ట్ విప్పి గాలిలో అదుపు తప్పుతున్న విమానంలోనే ఆ పాపవైపు పరుగుతీసింది. విమానం ఒక్కసారిగా 1000 అడుగులు కిందకు జారింది. ఎయిర్ పాకెట్. ఆ ధాటికి నిత్య గాలిలోకి ఎగిరి క్యాబిన్ గోడకు బలంగా తగిలింది. ఆమె నుదురు పగిలి రక్తం ధారగా కారుతోంది. అయినా సరే ఆమె ఆ నొప్పిని లెక్క చేయలేదు. మోకాళ్లపై పాకుతూ వెళ్లి ఆ పాపను గట్టిగా పట్టుకుని సురక్షితంగా సీట్ బెల్ట్ వేసింది. ఏం కాదు నాన్నా, నేనున్నాను కదా అంటూ ఆ చిన్నారిని ఓదారుస్తున్న నిత్యలో ఒక దేవత కనిపించింది. అప్పటివరకు ఆమె ఉద్యోగాన్ని తక్కువ చూసిన వారందరూ ఆమె సాహసానికి నిశ్చేష్టులయ్యారు. నిత్య నుదుటిమీద రక్తం కారుతూ కిందపడిపోవడం చూసిన అభిరామ్ గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అతనిలోని ఈగో, కోపం, హోదా అన్నీ ఆ క్షణంలో ఆవిరైపోయాయి. తన సీట్ బెల్ట్ విప్పి విమానం ఊగుతున్నా సరే సీట్లను పట్టుకుంటూ నిత్య దగ్గరకు చేరుకున్నాడు. నిత్య అని అరుస్తూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె గాయాన్ని చూసి అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన రుమాలు తీసి ఆమె నుదురుమీద అదిమి పట్టాడు. నిత్య మత్తులో కళ్ళు తెరిచి చూసింది. 3 ఏళ్ల క్రితం తన కలల కంటే తన హోదానే ముఖ్యమనుకున్న అభిరామ్ ఇప్పుడు తనకోసం ప్రాణాలకు తెగించి రావడం ఆమెను విస్మయానికి గురిచేసింది. అభి, నువ్వు నీ సీట్లో కూంచో, నీకు ప్రమాదం అని ఆమె వణికే గొంతుతో అంటుంటే అభిరామ్ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. చావెదురుగా ఉన్నప్పుడు కూడా నీ ఉద్యోగమే నీకు గుర్తొస్తుందా నిత్య? నా ప్రాణం పోయినా పర్లేదు, నిన్ను వదలను అన్నాడు.
ఆ మాటల్లో ఉన్న ఆర్తిని చూసి నిత్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆకాశంలో ఆ భీకరమైన తుఫాను మధ్య వారిద్దరి మధ్య ఉన్న 3 ఏళ్ల దూరం ఒక్క నిమిషంలో కరిగిపోయింది. మౌనంగానే ఒకరినొకరు క్షమించుకున్నారు. కాని విధి వారిని ఇంకా పెద్ద పరీక్షకు గురిచేయబోతుంది. విమానం లోపల ఉన్న గందరగోళం ఒక్కసారిగా భీకరమైన శబ్దంతో ఆగిపోయింది. కుడివైపు ఇంజిన్ నుండి ఒక వింతైన లోహపు రాపిడి శబ్దం వినిపించింది. ఆ వెంటనే ఒక పెద్ద విస్ఫోటనం, ఎక్స్ప్లోజన్ లాంటి శబ్దం వచ్చింది. విమానం ఒక్కసారిగా కుడివైపుకు ఒరిగిపోయింది. విమానంలోని తెల్లటి లైట్లు టపటపా ఆరిపోయాయి. మరుక్షణమే భయంకరమైన ఎరుపురంగు ఎమర్జెన్సీ లైట్లు వెలిగాయి. ఆ ఎరుపు వెలుతుర్లో అందరి ముఖాలు భయంతో పాలిపోయి కనిపిస్తున్నాయి. పైలట్ గొంతు వణుకుతూ వినిపించింది. మేడే, మేడే, ఇంజిన్ ఫెయిల్యూర్. మేము అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. ఆ మాట వినగానే విమానంలో మరణ నిశ్శబ్దం ఆవరించింది. అందరికీ తాము చావబోతున్నామని అర్థమైంది. అభిరామ్ వణుకుతున్న చేతులతో నిత్యచేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఒక వింతైన ఆత్మీయత ఉంది. నిత్య, ఒకవేళ ఇదే మన ఆఖరి ప్రయాణమైతే ఆ రోజు ఈరోజు నిన్ను నేను చాలా బాధపెట్టాను. నా అహంకారంతో నిన్ను దూరం చేసుకున్నాను. వీలైతే నన్ను క్షమించు నిత్య అనన్నాడు. అతని కళ్లలో పశ్చాత్తాపం ప్రవాహంలా కనిపిస్తోంది. విమానం ఇప్పుడు నియంత్రణ కోల్పోయి మేఘాల గుండా కిందకు దూసుకుపోతోంది. ప్రయాణికుల అరుపులు, ప్రార్థనల మధ్య అభిరామ్, నిత్యలు ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ ఒత్తిడికి నిత్య భుజానికున్న హ్యాండ్ బ్యాగ్ జిప్ తెరుచుకొని అందులోని వస్తువులన్నీ నేలపాలయ్యాయి. అభిరామ్ కళ్ళు కిందపడిన ఒక చిన్న వస్తువు మీద పడ్డాయి. అదొక చిన్న వెండి ఫోటో ఫ్రేమ్. అందులో ఉన్నది వారిద్దరి పెళ్లిరోజు ఫోటో. ఆ ఫోటోలో అభిరామ్ నిత్యవైపు ప్రేమగా చూస్తుంటే నిత్య సిగ్గుపడుతూ నవ్వుతోంది. విడాకులు తీసుకుని 3 ఏళ్లైనా తన మీద కోపంతో రగిలిపోతున్నానని చెప్పిన నిత్య తన ఫోటోని, తన జ్ఞాపకాన్ని ఇంకా గుండెలకు హత్తుకునే తిరుగుతోందని తెలిసి అభిరామ్ మనసు వికలమైంది. నిత్య, ఇది అని అతను అడగబోయాడు. నిత్య కన్నీళ్లు తుడుచుకుంటూ, అవునభి, నిన్ను అసహించుకుంటున్నానని లోకానికి చెప్పినా నా ప్రాణం నీలోనే ఉంది. నిన్ను మరిచిపోలేకే ఈ ఆకాశంలోకి వచ్చాను. ఎక్కడో చోట నువ్వు కనిపిస్తావని, నీ ఫ్లైట్లో నేనుంటానని ప్రతిరోజూ కలలు కన్నాను. ఈరోజా కల నిజమైంది. కాని ఇలా మనం చావబోతున్నప్పుడు అవుతుందని అనుకోలేదు అని బౌరుమందే. ఆ నిజం విన్న అభిరామ్ ఆమెను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. చావెదురుగా ఉన్నా వారిద్దరూ ఆ క్షణంలోనే మళ్లీ ఒక్కటయ్యారు. విమానం ఎత్తు వేగంగా పడిపోవడంతో క్యాబిన్ లోపల గాలి పీల్చుకోవడం కష్టమైంది. ఒక్కసారిగా పైనుండి ఆక్సిజన్ మాస్కులు కిందకు జారాయి. ప్రయాణికులు ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరవుతూ ఆ మాస్కుల కోసం తలపడుతున్నారు. నిత్య నుదుటి నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంది. కాని ఆమె తన నొప్పిని అస్సలు పట్టించుకోలేదు. తన సొంత మాస్కు వేసుకోకుండా పక్కనే వణుకుతున్న వృద్ధ దంపతులకు, భయంతో ఏడుస్తున్న చిన్నపిల్లలకు మాస్కులు తగిలిస్తూ సహాయం చేస్తోంది. అభిరామ్ ఆమె త్యాగాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అతను సీటు నుండి లేచి బలవంతంగా ఒక మాస్కును నిత్య ముఖానికి తగిలించాడు. నిత్య, ప్లీజ్, నీ ప్రాణం నాకు ముఖ్యం. ముందు నువ్వు ఊపిరి తీసుకో అని అతను ఆవేశంగా, ఆవేదనతో అంటుంటే నిత్య కళ్లలో ఉన్న పాత కోపం ఒక్కసారిగా కరిగిపోయింది. ఆ మాస్కు వెనక నుండి ఆమె తీసుకుంటున్న ప్రతి ఊపిరిలోనూ అభిరామ్ మీదున్న ప్రేమ కనిపిస్తోంది. ఆ క్షణంలో మాటలాగిపోయాయి. కేవలం వారి కళ్ళు మాత్రమే ఒకరినొకరు క్షమించుకుంటున్నట్టుగా మాట్లాడుకున్నాయి. కిటికీ బయట చూస్తే కుడివైపు ఇంజన్ నుండి దట్టమైన నల్లటి పొగ, నిప్పుకణికలు వస్తున్నాయి. విమానం ఏ క్షణమైనా పేలిపోవచ్చు లేదా సముద్రంలో పడిపోవచ్చు. చావు ఇంత దగ్గరగా ఉందని తెలిసినప్పుడు మనిషి తనలోని కపటాన్ని వదిలేస్తాడు. అభిరామ్ కూడా అదే చేశాడు. నిత్య చేతిని తన గుండెకు హత్తుకుని గద్గద స్వరంతో ఇలా అన్నాడు. నిత్య, ఆ రోజు మనం విడిపోయినప్పుడు నేను నీ మీద చాలా కోపం పెంచుకున్నాను. నా చెల్లెలి పెళ్లి కంటే నీకు ఉద్యోగమే ఎక్కువని నిన్ను నిందించాను. కాని నువ్వు వెళ్ళు 2 రోజుల తర్వాత నీ ఆఫీస్ నుండి నాకొక కొరియర్ వచ్చింది. అందులోని సీనియర్ ఎయిర్ హోస్టెస్ ప్రమోషన్ లెటర్ ఉంది. నిత్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. అభిరామ్ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా కొనసాగించాడు. నువ్వా రోజు రాలేకపోయింది కావాలని కాదు. నీకు ప్రమోషన్ ఇచ్చి ఆ ఫ్లైట్కి ఇన్ఛార్జిగా వెళ్లమన్నారని, ఆ సంతోషాన్ని నాకు సర్ప్రైజ్గా చెప్పాలని నువ్వు ప్లాన్ చేశావని అప్పుడు అర్థమైంది. నా ఈగో వల్ల, నా మూర్ఖత్వం వల్ల నీ కెరియర్లోనే అతిపెద్ద విజయాన్ని నేను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. నిన్ను అభినందించాల్సింది పోయి అవమానించి పంపించాను. నన్ను క్షమించు నిత్య. ఆ మాటలు వినగానే నిత్య గుండె భారమైపోయింది. 3 ఏళ్లుగా తన మనసులో ఉన్న ఆవేదనకు ఈరోజు సమాధానం దొరికింది.
అభిరామ్ తన తప్పు తెలుసుకున్నాడనే నిజం మృత్యువు కంటే ఎక్కువ ప్రభావం చూపింది ఆమెపై. ఆక్సిజన్ మాస్క్ వెనుక నుండి నిత్య కళ్ళు నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తున్నాయి. అభిరామ్ తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడుతుంటే ఆమె గొంతులో వణుకు మొదలైంది. నెమ్మదిగా, కేవలం అతనికి మాత్రమే వినిపించేలా తన మనసు విప్పింది. అభీ, ఇందాక నేను నిన్ను అందరి ముందు కొట్టినప్పుడు అందరూ నన్నొక కోపిష్టి ఎయిర్ హోస్టెస్గా చూశారు. కాని ఆ దెబ్బ వెనుక ఎంత ఆవేదన ఉందో నీకు తెలుసా? విడిపోయిన ఈ 3 ఏళ్లలో ఒక్కరోజైనా నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని, నిత్య, నీ కలలు నీవి, కాని నువ్వు నాదానివి అని ఒక్క మాట చెబుతావని ప్రతి నిమిషం ఎదురుచూశాను. కాని నువ్వు విమానంలో కనిపించికూడా నన్నొక అపరిచితురాలిలా, నీకు కాఫీ అందించే ఒక పనిమనిషిలా తక్కువ చేసి మాట్లాడుతుంటే నా ప్రాణం విలవిలలాడింది. నన్ను కొట్టేంత అధికారం నీకున్నప్పుడు నిన్ను కొట్టేంత అధికారం నాకూ ఉంటుందని గుర్తుచేయడానికే ఆ దెబ్బ కొట్టాను. అది కోపం కాదభి, నిన్ను వదులుకోలేక నా గుండె పడుతున్న ఘోష అది. ఆ మాటలు విన్న అభిరామ్కు తను చేసిన తప్పు ఎంత పెద్దదో అర్థమైంది. ఆమెనొక యంత్రంలా చూశాడు తప్ప ఆమెలోని మనిషిని, ఆమె ప్రేమని గుర్తించలేకపోయాడు. సరిగ్గా అప్పుడే విమానం 2వ ఇంజన్ కూడా ఆగిపోయింది. విమానం లోపల భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. కేవలం గాలి రాపిడి శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. పైలట్ గొంతు ఆఖరిసారిగా అనౌన్స్మెంట్ బాక్స్లో వినిపించింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఈజ్ ఇట్. వీఆర్ మేకింగ్ అన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నియర్ ఎ స్మాల్ ఐలాండ్ ఇన్ ద ఓషన్. ప్లీజ్ టేక్ ద బ్రేస్ పొజిషన్ ఇమీడియట్లీ. పుట్ యువర్ హెడ్స్ డౌన్, గ్రాబ్ యువర్ యాంకిల్స్. మే గాడ్ బీ విత్ అస్ ఆల్. విమానం వేగంగా సముద్రం వైపు దూసుకుపోతోంది. అందరూ వంగి తమ కాళ్లను గట్టిగా పట్టుకున్నారు. కాని అభిరామ్ మాత్రం నిత్య చేతిని తన గుండెకు హత్తుకుని వదల్లేదు. నిత్యా, ఒకవేళ మన ప్రయాణం ఇక్కడితో ముగిసిపోతే మళ్లీ పుట్టడమంటూ ఉంటే నీ కలలను గౌరవించే నీకు తగిన భర్తగా పుడతాను. ఐ లవ్ యూ నిత్యా అనన్నాడు. మరుక్షణమే ఒక భీకరమైన శబ్దం. విమానం సముద్రపు నీటిని తాకింది. నీటి తాకిడికి విమానం ముక్కలవుతుందా అన్నంత పెద్ద కుదుపు కలిగింది. కిటికీ అద్దాలు పగిలి నీరు లోపలికి రావడం మొదలైంది. ప్రయాణికుల హాహాకారాల మధ్య విమానం నీటిపై కొట్టుకుంటూ వెళ్లి ఒక చిన్న ద్వీపం ఒడ్డున ఆగిపోయింది. ఆ ప్రకంపనలకు అభిరామ్, నిత్య ఇద్దరూ స్పృహ కోల్పోయారు. సముద్రపు నీటిని విమానం తాకినప్పుడు కలిగిన ఆ భీకరమైన ఘాతానికి విమానం లోపల ఉన్న వారందరూ స్పృహ కోల్పోయారు. కాసేపటికి ఉప్పునీటి తాకిడికి అభిరామ్ కళ్ళు తెరిచాడు. చుట్టూ చిమ్మ చీకటి, విమానం తునకలు, సముద్రపు అలల హోరు తప్ప ఏమీ వినిపించడంలేదు. తన ఒంటిమీద గాయాలను కూడా లెక్కచేయకుండా అతను వెతికింది కేవలం ఒక్కరికోసమే, నిత్య. నిత్య, నిత్య అని పిలుస్తూ విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు వెళ్లాడు. అక్కడ నిత్య అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె తల నుండి రక్తం కారుతోంది. శ్వాస చాలా నెమ్మదిగా ఉంది. విమానం నెమ్మదిగా నీటిలోకి మునిగిపోతోంది. అభిరామ్ తన సర్వశక్తులూ ఒడ్డి ఆమెను భుజాన వేసుకున్నాడు. విమానం నుండి బయటకు దూకి ఈదుకుంటూ దగ్గర్లో ఉన్న ఒక చిన్న ఇసుక తిన్న అంటే ద్వీపంపైకి ఆమెను చేర్చి ఆమెను ఇసుకపై పడుకోబెట్టి ప్రాథమిక చికిత్స చేసి ఆమె కళ్ళు తెరిచే వరకు పసిబిడ్డలా కనిపెట్టుకుని ఉన్నాడు. ఆమె కళ్ళు తెరవగానే లోకాన్ని గెలిచినంత సంతోషం అతని ముఖంలో కనిపించింది. ఆ ద్వీపం చుట్టూ సముద్రం, పైన నక్షత్రాల ఆకాశం. ఇతర ప్రయాణికులు ద్వీపం యొక్క మరో చివర గుంపుగా ఉన్నా అభిరామ్ మరియు నిత్య మాత్రం ఒక పెద్ద తాటిచెట్టు క్రింద ఒంటరిగా మిగిలిపోయారు. రాత్రి కావడంతో సముద్రపు గాలి చలిని మోసుకొస్తోంది. నిత్య యూనిఫాం తడిసి ఉండటంతో ఆమె చలికి విపరీతంగా వణుకుతోంది. అభిరామ్ వెంటనే తన తడిసిన కోటును పిండి ఎండుతాకులు, కర్రలు సేకరించి చిన్న మంట, బాన్ ఫైర్ రాజేశాడు. తన కోటును ఆమె భుజాలపై కప్పి ఆమెను మంట దగ్గర కూర్చోబెట్టాడు. నిత్య వణుకుతున్న గొంతుతో, అభీ, అసలు మనం బతుకుతామని నేననుకోలేదు. ఆ విమానం నీటిని తాకినప్పుడు నా కళ్లముందు మన పెళ్లిరోజే గుర్తొచ్చింది. అభిరామ్ ఆమె వణుకుతున్న చేతులను తన అరచేతుల్లోకి తీసుకుని వెచ్చదనాన్ని ఇచ్చాడు. ఆమె కళ్లల్లోకి చూస్తూ, బహుశా మనం విడిపోయిన చోటే మనల్ని కలపాలని ఆ దేవుడు ఇలా చేశాడు నిత్య. ఇన్నాళ్లు నేను నా కంపెనీ, నా సక్సెస్, నా అహంకారం వెంటే పరుగెత్తాను. కాని ఈరోజు చావు నీడలో తెలిసింది నువ్వు లేని నా జీవితం ఎంత శూన్యమో. నీతో గడపడానికి దేవుడు నాకు 2వ అవకాశమిచ్చాడు. ఈసారి నిన్ను ఏ ఆకాశం వైపు పంపను, నా గుండెల్లోనే దాచుకుంటాను అనన్నాడు. నిత్య
అతని భుజాన తలవాల్చింది. ఆ మంట వెలుతురులో వారి నీడలు ఒక్కటయ్యాయి. గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఆ మంటలో కాలిపోతుంటే ఒక కొత్త అనురాగం వారి మధ్య చిగురడం మొదలైంది. ఆ రాత్రి ఆకాశం నక్షత్రాలతో నిండి ఉంది. సముద్రపు హోరు తప్ప మరే శబ్దమూ లేదు. మంటలు వేడి తగులుతుంటే చలికి వణుకుతున్న నిత్యను అభిరామ్ తన హృదయానికి హత్తుకున్నాడు. 3 ఏళ్లుగా గడ్డకట్టుకుపోయిన మౌనం ఆ రాత్రి కరిగి నీరైంది. అభిరామ్ తన గతాన్ని తవ్వుకుంటూ, నిత్యా, నువ్వు వెళ్ళిపోయాక నేను చాలా పెద్ద కంపెనీ కట్టాను. నా దగ్గర కూట్లున్నాయి. కాని ప్రతిరోజూ రాత్రి ఇంటికి వెళ్ళగానే ఆ పెద్ద బంగళా నన్ను చూసి వెక్కిరించేది. నువ్వు లేని ఆ ఇల్లు ఒక శ్మశానంలా అనిపించేది. ఒక్క రాత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు అని వాపోయాడు. నిత్య అతని కళ్లల్లోటి చూస్తూ ఏడుస్తూ అంది, అభి, నువ్వు సక్సెస్ అయ్యావని పేపర్లల్లో చూసినప్పుడల్లా నా కళ్లల్లో ఆనందం ఉండేదే. కాని ఆ సక్సెస్లో నేను లేను కదా అని గుర్తుకురాగానే గుండె తరుక్కుపోయేదే. ప్రతి ఫ్లైట్లోనూ ప్రయాణికుల వైపు చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకచోట నా అభి కనిపిస్తాడని, పాత కోపాలన్నీ మరిచిపోయి నన్ను గట్టిగా హత్తుకుంటాడని వెతికేదాన్ని. ఈరోజు నువ్వు నా కళ్లముందు ఉన్నావు. కాని మనమిద్దరం చావపోతున్నామేమో అన్న భయం నన్ను వదలడం లేదు. ఆమె ఆవేదన వింటుంటే అభిరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. విజయం కంటే ప్రేమే గొప్పదని ఆ క్షణం అతనికి పూర్తిగా అర్థమైంది. అభిరామ్ నెమ్మదిగా ఇసుకపై నిత్య కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఒకప్పుడు తను ఎంత గర్వంతో ఉన్నాడో ఈరోజు అంతటి వినయంతో ఆమెను చూస్తున్నాడు. ఆమె చేతులు పట్టుకొని, నిత్యా, నేను డబ్బు హోదా వెనుక పరిగెత్తి అసలైన ఆస్తిని కోల్పోయాను. నీ చిరునవ్వు కంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదని ఈ మృత్యువు ఒడిలో తెలిసిందే. నా అహంకారాన్ని క్షమించు. నిన్ను గౌరవించని ఆ అభిరామ్ చచ్చిపోయాడు. ఇప్పుడు నీ ముందున్నది కేవలం నిన్ను ప్రేమించే నీ అభి మాత్రమే అన్నాడు. నిత్య అతని కన్నీళ్లను తన వేళ్లతో తుడుస్తూ అతని తల నిమిరింది. అభి, తప్పు నీది మాత్రమే కాదు, నాది కూడా మొండితనమే. నువ్వు నన్ను అడిగినప్పుడు నా కలల గురించి నీకు అర్థమయ్యేలా చెప్పకుండా ఆవేశపడి వెళ్ళిపోయాను. ఇద్దరం కలిసి ఆ గతాన్ని, ఆ చేదు జ్ఞాపకాలను ఈ ద్వీపంలోనే వదిలేద్దాం. ఒకవేళ మనమిక్కడి నుండి క్షేమంగా బయటపడితే మనది ఒక కొత్త ఆరంభం కావాలని మాటిచ్చింది. నిర్మానుష్యమైన ఆ ద్వీపంలో ఆకాశం కింద ప్రకృతి సాక్షిగా వారిద్దరూ మళ్లీ ఒకటయ్యారు. విడాకుల పత్రాలు వారిని విడదీసి ఉండవచ్చు. కాని ఆ క్షణంలో వారి ఆత్మలు మళ్లీ వివాహం చేసుకున్నాయి. ఆ మరుసటి రోజు ఉదయం సముద్రపు హోరు మధ్య ఒక్కసారిగా గడగడమనే శబ్దం వినిపించింది. దూరం నుండి ఆకాశంలో ఒక నల్లటి చుక్కలా కనిపిస్తూ రెస్క్యూ హెలికాప్టర్ దగ్గరకు రావడం చూసి అందరిలోనూ ప్రాణం లేచివచ్చింది. ద్వీపంలోని ప్రయాణికులు సంకేతాలు పంపడం, కేకలు వేయడం మొదలుపెట్టారు. అభిరామ్, నిత్యలు కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని లేచి నిలబడ్డారు. హెలికాప్టర్ నుండి దిగిన రెస్క్యూ టీం వారిని సురక్షితంగా పైకి తీసుకెళ్లడానికి సిద్ధమయింది. ఇతర ప్రయాణికులకు అది మృత్యువు నుండి తప్పించుకున్న ఒక పీడకలలా అనిపించి ఉండవచ్చు. కాని అభిరామ్, నిత్యలకు మాత్రం ఆ నిర్మానుష్యమైన ద్వీపం ఒక పవిత్ర స్థలంలా అనిపించింది. 3 ఏళ్ల అపార్థాలను, ఈగోలను ఆ సముద్రపు ఇసుకలోనే పూడ్చేసి వారు కొత్త మనుషులుగా హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ ఆకాశంలోకి ఎగురుతున్నప్పుడు నిత్య కిటికీలోంచి కింద ఉన్న ఆ ద్వీపాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. అభిరామ్ ఆమె భుజంపై చెయ్యి వేసి తన వైపు తిరుపుకున్నాడు. వారి కళ్లల్లో ఇప్పుడు చావు భయం లేదు. ఒకరికొకరు తోడుగా ఉండబోతున్నామనే కొత్త ఆశ మాత్రమే ఉంది. కొన్ని గంటల తర్వాత రెస్క్యూ టీం వారందరినీ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చింది. విమానాశ్రయం వెలుపల వేల సంఖ్యలో ప్రజలు, వందలాది మీడియా కెమెరాలు వేచి ఉన్నాయి. అందరి నోటా వినిపిస్తున్న పేరు ఒక్కటే, నిత్య. ప్రమాద సమయంలో తన ప్రాణాలకు తెగించి చిన్నని కాపాడిన విధానం, ప్రయాణికులను ధైర్యపరిచిన తీరు చూసి మీడియా ఆమెను స్కై హీరోయిన్ అని పిలవడం మొదలుపెట్టింది. నిత్య బయటకు రాగానే పూలమాలలతో, చప్పట్లతో ఘన స్వాగతం లభించింది. అభిరామ్ పక్కనే ఉండి ఇదంతా గమనిస్తున్నాడు. గతంలో ఇదే విమానాశ్రయంలో ఆమె యూనిఫాం చూసి ఆమె ఉద్యోగాన్ని సర్వెంటు పనిలా తక్కువ చేసి మాట్లాడిన అవే కళ్ళు ఇప్పుడు గర్వంతా నిండిపోయాయి. ఆమె చేతుల్లో ఉన్న పతకాలు, ఆమె ముఖంలో ఉన్న తృప్తి చూశాక తను ఎంత తప్పు చేశాడో అతనికి పూర్తిగా అర్థమయ్యింది. ప్రపంచం ఆమెను ఒక వీరవనితగా చూస్తుంటే అభిరామ్ మాత్రం ఆమెను తన జీవితాన్ని కాపాడిన దేవతగా చూశాడు.
అప్పటివరకు ఒక పెద్ద కంపెనీ సీఈఓగా ఉన్న తన గర్వమంతా ఆమె కళ్లల్లో ఆ మెరుపు ముందు చిన్నబోయింది. నిత్య మీడియా మైకుల ముందు మాట్లాడుతూ, నేను కేవలం నా వృత్తిధర్మాన్ని పాటించాను అని చెబుతుంటే వెనక నిలబడిన అభిరామ్ మౌనంగా చప్పట్లు కొట్టాడు. ఆ చప్పట్లు ఆమె విజయానికి మాత్రమే కాదు, తనలో జరిగిన పరివర్తనకు కూడా. విమానాశ్రయం నుండి బయటకు వచ్చాక నిత్య తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యింది. కాని అభిరామ్ ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శలో ఆజ్ఞ లేదు, ఒక అభ్యర్థన. అతను ఆమెను తీసుకుని నేరుగా నిత్య ఇంటికి వెళ్లాడు. అక్కడ నిత్య తల్లిదండ్రులు తమ కూతురు క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆనందపడాలో, పక్కనే ఉన్న మాజీ అల్లుడు అభిరామ్ను చూసి ఆశ్చర్యపడాలో అర్థంకాక నిలబడ్డారు. గతంలో అభిరామ్ అహంకారం వల్ల తమ కూతురు పడ్డ బాధను వారు మరిచిపోలేదు. కాని అందరినీ ఆశ్చర్యపరుస్తూ అభిరామ్ వారి ముందు మోకాళ్లపై కూర్చున్నాడు. ఒక పెద్ద కంపెనీ సీఈఓ, కోట్లాది రూపాయల అధిపతి అలా తలవంచి ఉండడం చూసి నిత్య తల్లిదండ్రులు కంగారుపడ్డారు. అభిరామ్ గద్గద్య స్వరంతో, మామయ్యా, అత్తయ్యా, గతంలో నేను మీ అమ్మాయిని ఒక భార్యగా చూశాను. కాని ఒక వ్యక్తిగా తన కలలను గౌరవించలేదు. తన రెక్కలను కత్తిరించాలని చూశాను. కాని ఈరోజు ఆకాశంలో తను 100 మంది ప్రాణాలు కాపాడింది. ఆకాశంలో ఎగిరే తన కల ఎంత గొప్పదో, తను ఎంత ధైర్యవంతురాలో ఈ ప్రమాదం నాకు నేర్పింది. నిత్య లేకుండా నా జీవితం శూన్యం. మళ్లీ నిత్యను నా ఇంటికి మహాలక్ష్మిలా తీసుకెళ్లే అర్హత నాకిస్తారా అని అడిగాడు. ఆ మాటల్లోని నిజాయితీ, అతని కళ్లల్లోని పశ్చాత్తాపం చూసి నిత్య తల్లిదండ్రుల మనసు కరిగిపోయింది. నిత్య అతని భుజంపై చెయ్యి వేసి అతన్ని పైకి లేపింది. ఆ స్పర్శే వారి అంగీకారం. మరుసటి రోజు అభిరామ్ నిత్యను తన ఇంటికి తీసుకెళ్లాడు. నేరుగా తన పర్సనల్ లాకర్ను తెరిచి 3 ఏళ్ల క్రితం వారు విడిపోయినప్పుడు కోర్టిచ్చిన విడాకుల పత్రాలను బయటకు తీశాడు. ఆ పత్రాలు చూస్తుంటే నిత్యకు పాతగాయాలు గుర్తొచ్చాయి. అభిరామ్ ఆ పత్రాలను నిత్య చేతిలో పెట్టి, ఇన్నాళ్ళు ఈ కాగితాలు మనల్ని విడదీశాయి నిత్య, కాని ఆ ద్వీపంలో మన మనసులొక్కటయ్యాయి. ఇక మీదట మన బంధానికి ఈ చట్టపరమైన కాగితాల అవసరం లేదు అని చెప్పి ఆమె సమక్షంలోనే ఆ పత్రాలను ముక్కలు ముక్కలుగా చింపివేశాడు. అక్కడే ఉన్న చిన్న అగ్నిగుండంలో ఆ ముక్కలను వేశాడు. మంటల్లో ఆ కాగితాలు కాలి బూడిదవుతుంటే అభిరామ్ నిత్య కళ్లలోకి చూస్తూ ప్రమాణం చేశాడు. మన ప్రేమ కాగితాలమీద రాసింది కాదు నిత్య, అది నా గుండెల్లో ఉంది. ఆకాశంలో మేఘాలు సాక్షిగా మనల్ని దేవుడు కలిపాడు. ఇక మీదట మన మధ్య ఎటువంటి ఈగోలు, చట్టపరమైన గోడలు ఉండవు. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా ప్రాణానివి అన్నాడు. నిత్య అతని గుండెల్లో తలదాచుకుంది. 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారిద్దరి మధ్య ఉన్న దూరం పూర్తిగా అంతమైపోయింది. విమాన ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఎవరైనా సరే మళ్లీ విమానం ఎక్కాలంటే భయపడటం సహజం. అభిరామ్ కూడా నిత్య ఇకపై ఉద్యోగం మానేసి తనతోనే ఇంట్లో ఉంటుందని భావించాడు. కాని నిత్య మనసులో మరొకటి ఉంది. ఒకరోజు సాయంత్రం ఆమె అభిరామ్తో అంది, అభి, ఆ ప్రమాదం నన్ను భయపెట్టలేదు, నా వృత్తిమీద నాకు గౌరవాన్ని పెంచింది. 100 మంది ప్రాణాలు కాపాడే బాధ్యత నా చేతుల్లో ఉందని ఆ రోజు తెలిసింది. అందుకే నేను మళ్లీ డ్యూటీలో చేరాలనుకుంటున్నాను. గతంలో అయితే అభిరామ్ కోపంతో ఊగిపోయేవాడు, కాని ఇప్పుడు అతను మారిపోయాడు. ఆమె కళ్లలోకి చూస్తూ చిరునవ్వుతో, ఖచ్చితంగా వెళ్ళు నిత్య, నీ కలలు నీ గుర్తింపు. నువ్వు ఆకాశంలో ఎగురుతుంటే నీకోసం నేలమీద నేను గర్వంగా ఎదురుచూస్తూ ఉంటాను. నీ రెక్కలకు నేను అడ్డుకాదు, నీకు తోడుగా ఉంటాను. అవసరమైతే నీ ఫ్లైట్లోనే నేను కూడా ప్రయాణిస్తాను అనన్నాడు. ఆ మాట వినగానే నిత్య కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఆమెకు కావలసిన అసలైన ప్రేమ, మద్దతు అదే. కొన్ని నెలల తర్వాత అదే విమానాశ్రయం, అదే రద్దీ. కాని ఈసారి అభిరామ్ ముఖంలో గంభీరత లేదు, ఒక ప్రశాంతత ఉంది. అతను నిత్య డ్యూటీలో ఉన్న విమానంలోనే ప్రయాణిస్తున్నాడు. అయితే ఈసారి అతను బిజినెస్ డీల్ కోసం వెళ్లడం లేదు, నిత్యతో కలిసి ప్యారిస్ వెకేషన్కు వెళుతున్నాడు. విమానం టేకాఫ్ అయి మేఘాల మధ్యకు చేరుకుంది. నిత్య తన డ్యూటీ పూర్తి చేసుకుని కాసేపు అభిరామ్ పక్కన కూర్చుంది. కిటికీలోంచి బయట కనిపిస్తున్న తెల్లటి మేఘాలను చూస్తూ అభిరామ్ ఆమె చేయిని గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా కొన్ని నెలల క్రితం ఇదే మేఘాల మధ్య వారు ఒకరినొకరు అసహించుకున్నారు, ఒకరినొకరు కొట్టుకున్నారు. కాని ఇప్పుడు అదే మేఘాలు వారి పునఃకలయికకు సాక్ష్యంగా నిలిచాయి. అభిరామ్ ఆమె చెవిలో మెల్లగా అన్నాడు, నిత్య,
నిన్నటి వరకు మనం విడిపోయిన ఆ 3 ఏళ్ల జ్ఞాపకం ఒక పీడకల మాత్రమే. కాని నేటి నుండి మనం కలిసి సాగించే ఈ ప్రయాణం ఒక తీపికల. ఈ ఆకాశం ఎంత విశాలమో నీమీద నా ప్రేమ కూడా అంతకంటే ఎక్కువే అనన్నాడు. నిత్య అతని భుజంపై తలవాల్చింది. కిటికీ బయట సూర్యకిరణాలు మేఘాలపై పడి బంగారు రంగులో మెరుస్తున్నాయి. విమానం గమ్యం వైపు దూసుకుపోతోంది. కాని వారిద్దరికీ మాత్రం ఆ ప్రయాణమే ఒక గమ్యంలా అనిపించింది. ఈగోలు కరిగిపోయి ఇద్దరి మనసులు ఒక్కటైన చోట మేఘాల్లో రాసిన ప్రేమలేఖ ఒక పరిపూర్ణమైన ముగింపును చేరుకుంది. ప్రేమలో నేను అనే భావన ఎక్కువైతే మనం అనే బంధం బలహీనపడుతుంది. నేను సంపాదిస్తున్నాను కాబట్టి నా మాటే చెల్లాలి అని అభిరామ్ అనుకోవడం అహంకారం. ఇది భాగస్వామిని ఒక మనిషిగా కాకుండా ఒక వస్తువుగా చూసేలా చేస్తుంది. ఎదుటివారి వృత్తిని లేదా కలను తక్కువ చేసి మాట్లాడడం వల్ల వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అహం ఉన్న చోట చర్చలుండవు, కేవలం వాదనలు మాత్రమే ఉంటాయి. ఒక వ్యక్తికి తన కలలు, ఆశయాలు తన ప్రాణంతో సమానం. వాటిని గౌరవించడమంటే ఆ వ్యక్తిని పూర్తిగా ప్రేమించడమే. నిత్యకు ఆకాశంలో ఎగరాలనే కల ఉంది. అభిరామ్ ఆ కలను తన సక్సెస్ కంటే తక్కువగా చూశాడు. కాని నిజమైన ప్రేమ ఉంటే భాగస్వామి సాధించే చిన్న విజయాన్ని కూడా తన విజయంగా భావించి సంబరపడాలి. భాగస్వామి కేవలం మీకు భార్యనో భర్తనో మాత్రమే కాదు, వారికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకోవడం అత్యున్నతమైన ప్రేమ. కథలో విమాన ప్రమాదం జరిగినప్పుడు అభిరామ్కు అర్థమైన సత్యమేంటంటే డబ్బు, హోదా శాశ్వతం కాదు, కాని ఆపదలో ధైర్యంగా నిలబడే వ్యక్తిత్వం గొప్పది. ఒక చిన్నారిని కాపాడడానికి నిత్య తన ప్రాణాలను పణంగా పెట్టినప్పుడు ఆమె వృత్తి ఎంత పవిత్రమైనదో అభిరామ్కు అర్థమైంది. ఒకరు తప్పు చేస్తే మరొకరు క్షమించడం, తమ తప్పును తాము తెలుసుకోవడం వల్లనే విడిపోయిన బంధం మళ్లీ చిగురించింది. ప్రేమ అంటే ఒకరినొకరు బంధించడం కాదు, ఒకరి కలలకు మరొకరు రెక్కలు తొడగడం.